హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలి. అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఫ్రైడే రోజు తీసిందనమాట. నేను ప్రతి మండే, ఫ్రైడే దేవుడికి దీపం పెట్టుకుంటాను. సో, మా చిన్నోడు లేస్తే పని కాదు నాకు అని చెప్పేసి మార్నింగ్ 4:00కి అలారం పెట్టుకొని లేచాను. కానీ మా చిన్నోడు ఏంటంటే మా మమ్మీ 4:00కే లేచింది ఎందుకని అనుకున్నాడో ఏమో నాతో పాటే లేచిండు. అట్లా 40 మినిట్స్ తన దగ్గర ఉండి మెల్లిమెల్లిగా పడుకోబెట్టేసరికి అప్పటికి 5 అయిపోయింది. నేను మరి టైం అయిపోయింది, మళ్ళీ దీపం పెట్టడానికి లేట్ అయిపోతుందేమో అని తొందరగా ఫాస్ట్గా బయటకు వచ్చేసి ఊడడం స్టార్ట్ చేశాను. ఊడ్చి మెల్లమెల్లగా నీళ్ళు కొట్టాను అనమాట. మిగతా రోజులలో 5-6కి లేచినా నాకు పని తొందరగానే అయిపోతుంది. కానీ సోమవారం, శుక్రవారం కొంచెం దీపం పెట్టుకుంటా కాబట్టి లేట్ అవుతుంది అనమాట. చాలా లేట్ అయిపోతుంది. మళ్ళీ దీపం పెట్టుకుని టిఫిన్స్ చేసి పిల్లలను తినబెట్టి, చిన్న బాబుకి తినబెట్టి, పెద్దోడికి తినబెట్టి, ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇంకేం కాలేదు. కానీ స్కూల్కి వెళ్ళే టైంకి ఇంకా చాలా బాగా ప్రాబ్లం అయిపోతుంది అనమాట. అందుకే నేను పొద్దున్నే లేస్తాను దీపం పెట్టుకునే టైంకి. కానీ ఈరోజు ఎందుకో కొంచెం భయమైందనమాట. ఎప్పటికీ మా లెఫ్ట్ సైడ్లో ఇంటి పక్కన ఒక అక్క వాళ్ళు పొద్దున్నే లేస్తారు. 4 వరకు ఆ టైంకి లేచి వాళ్ళు బయట ఊడుస్తారనమాట. సో వాళ్ళు ఊరికి వెళ్ళిపోయేసరికి నేను ఒక్కదాన్నే బయట ఉన్నా. అసలు చాలా భయం వేసింది నాకు ఒక్కదాన్నే నేను పని చేసుకోవాలంటే. కానీ ఎన్ని రోజులని ఒకరి మీద ఆధారపడి ఉంటాం. మనం కూడా ధైర్యం తెచ్చుకోవాలి కదా. మనకి కూడా ఆ సిచ్యువేషన్ వస్తుంది. 4:00కి లేవడము, ఆ టైంకి ఒక్కదానివే పని చేసుకునే ఆ సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి మనం దేనికైనా ఫేస్ చేసి అలా వెళ్ళిపోవాల్సిందే అంతే అని నేను కూడా ధైర్యం తెచ్చుకొని నా పని నేను చేసుకుంటూ ఉండిపోయినా. అక్కడ ఇంటి ముందు లైట్ వేసుకోవచ్చు కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. కానీ అక్కడ ఇంటి ముందు లైట్ లోపల ఉంటుంది అనమాట. ఇంటి లోపల ఉంటుంది స్విచ్. నేను వాటర్ కొట్టే సైడ్ మేము నడుస్తాము. సో ఇంటి ముందు లైట్ వేయడానికి ఛాన్స్ లేదు, లోపల ఉంటుంది అనమాట. అటు మేము వెళ్ళడానికి లేదు. సో బయట స్ట్రీట్ లైట్ మాత్రం ఉంది. అక్కడ వీడియో తీసుకోవడానికి మాత్రం బాగానే వచ్చింది. కానీ అప్పటికి నాకు భయమైంది, అటు సైడ్ పెట్టి వీడియో తీసుకోవాలంటే మనం వాటర్ కొట్టుకుంటే మర్చిపోతే ఎవరైనా ఫోన్ ఎత్తుకపోతారేమో నా భయం కూడా ఉండే. సో ఇటు సైడే పెట్టుకొని తొందరగా వాటర్ కొట్టేసిన. మధ్యలో ఇంకా మా చిన్నోడు లేచిండు. మళ్ళీ వెళ్ళి తనని పడుకోబెట్టి బయటకు వచ్చేసరికి ఆఖరికి తెల్లారిపోయింది. అయ్యో, అంత తొందరగా మార్నింగ్ లేచినా కూడా మళ్ళీ సేమ్ అదే టైం అయిపోయింది. నార్మల్ టైంలో మన హాలిడేస్ ఉన్న రోజు మాత్రం 8-9 వరకు అసలు లేవకుండా పడుకుంటాడు. మనకి ఏదన్నా ఇట్లాంటి ఫెస్టివల్స్ టైంలో లేకపోతే దీపం పెట్టుకునే కానీ స్కూల్కి పంపించే టైంలో కానీ కావాలని లేస్తారా ఏమో అర్థం కాదు పిల్లలు. కానీ పని ఉన్న రోజే తొందరగా లేస్తాడు. పని లేని రోజు, కొంచెం హాలిడేస్ ఉన్న రోజు మాత్రం లేట్గా లేస్తాడు. అది తనకు అర్థమవుతుందేమో అర్థం కాదు నాకైతే. నేనైతే 4కి అలారం పెట్టుకొని 5-6 2 అవర్స్లో నాకు పని మొత్తం అయిపోవాలి, దేవుడికి దీపం పెట్టుకోవడం కూడా అయిపోవాలని అనుకున్నా. కానీ నేను మా చిన్నోని పడుకోబెట్టి బయటకు వచ్చి సగం సగం పని చేసుకుంటూ లోపలికి పోయేసరికి ఆల్రెడీ తెల్లారిపోయింది. ఆల్రెడీ 5:30 అయిపోయింది. అప్పటికి నాకు ఇంకా పని కూడా కాలేదు. బయట గిన్నెలు గిట్ల అవన్నీ వేసిన అవి ఇంకా తోమడం కూడా కాలేదు. కానీ వచ్చి బయట మాత్రం ముగ్గు పెట్టేసుకొని లోపలికి వెళ్ళిపోయినా. ఇప్పుడు మా బాబుకి 2 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి అనమాట. ఇంకా ఫీడింగ్ ఇస్తున్నా నేను. అది మానేస్తే నాకు కొంచెం ఫ్రీ అయిపోతుంది అనమాట. దానికోసమే ట్రై చేస్తున్నా. కానీ తను ఏడడం అదంతా అసలు కావట్లేదు. మీరేమైనా టిప్స్ చెప్తే చెప్పండి, దాన్ని ఫాలో అయిపోతా నేను. సో బయట పని అయిపోయింది, ముగ్గు పెట్టేసుకొని లోపలికి వచ్చి నేను ఊడ్చుకుంటున్నాను నేను మంచిగా. యాక్చువల్లీ మేము ఉండేది 2 రూమ్స్లో. ఇప్పుడు నేను ఊడ్చేది ఒక రూము, మళ్ళీ అటు బల్ల సైడు అటు రైట్ సైడ్కి ఇంకో రూమ్ ఉంటుంది అనమాట. అది మా బెడ్రూము. ఇదే మాకు హాలు, కిచెను, దేవుని రూమ్ అన్నీ ఇందులోనే. కానీ నా లైఫ్ డ్రీమ్ వచ్చేసి నాకంటూ సొంతగా నా పేరు మీద ఒక ఇల్లు ఉండాలి అనేది నా లైఫ్ డ్రీమ్. చాలామంది పెళ్ళైన ఆడవాళ్ళందరికీ ఉన్న డ్రీమ్ అదొక్కటే. మాకంటూ ఒక ఇల్లు ఉండాలి, మాకంటూ సొంతగా మా పేరు మీద ఒక ఇల్లు ఉండాలని చెప్పేసి చాలామందికి ఉంటుంది. కానీ అందరూ బయటపడరు. నేను చెప్తున్న పెళ్ళైన ఆడవాళ్ళ ప్రతి ఒక్కరికి ఉంటుంది తనకంటూ ఒక ఇల్లు ఉండాలని. ఇక్కడ నా బ్యాక్ సైడ్లో డోర్ కనిపిస్తుంది కదా, అది మా బెడ్రూమ్ అనమాట. ఆల్రెడీ అది ఊడలేదు అనుకోవద్దు, అది ఆల్రెడీ ఊడ్చి వచ్చేసా. కానీ సౌండ్కి లేస్తారేమో పిల్లలు, లేస్తే మళ్ళీ ఒక అరగంట లేట్ అయిపోతుంది అని చెప్పేసి మెల్లిగా ఊడ్చి వచ్చి మళ్ళీ డోర్ పెట్టేసిన. ఫ్యాన్ మళ్ళీ ఆన్ చేసి వాళ్ళకి డోర్ పెట్టేసి వచ్చిన. పిల్లల్ని పడుకున్నారు కదా, సౌండ్కి లేస్తారేమో అని. కానీ ఏం లేవలేదు. అప్పుడు పడుకోబెట్టినాక మళ్ళీ దీపం పెట్టుకొని నా పని అయిపోయేదాకా మళ్ళీ లేవలేదు మా చిన్నోడు. ఇద్దరు లేవలేదు.
ఇక మాప్ పెట్టినాక మెల్లిగా వెళ్ళి నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి డైరెక్ట్ దేవుని దగ్గరికి దీపం పెట్టుకోవడానికి. నాకైతే మార్నింగ్ దేవునికి దీపం పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మెయిన్గా సోమవారం శుక్రవారం కంపల్సరీ పొద్దున్నే దీపం పెట్టుకోవాలని అనిపిస్తుంది, కానీ అప్పుడప్పుడు సిచ్యువేషన్ డిమాండ్స్ పిల్లల వల్ల అటు ఇటు కొంచెం లేట్ అయిపోతుంది అనమాట. మెయిన్గా స్కూల్కి వెళ్ళే టైంకి ఇంకా లేట్ అయిపోతుంది. మా చిన్నోడు పొద్దున్నే లేవడము, కావాలని లేస్తాడు, ఏమో అర్థం కాదు. ఆ టైంకి లేవడం వల్ల అసలు దీపం పెట్టడం కొంచెం లేట్ అయిపోతుంది అనమాట. కానీ వాళ్ళు ఎందుకో పొద్దున 6:30 వరకు దీపం పెట్టుకోవడం అయిపోయింది. చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. ఇంకా మెల్లిగా దీపం పెట్టుకొని బయటకు వచ్చేసరికి మిషన్ భగీరథ వాటర్ నల్ల నీళ్ళు వస్తానన్నమాట. మాకు బోర్ నీళ్ళు కొంచెం ఉప్పులు ఉంటాయి అన్నమాట. స్నానానికి అవి పనికిరావు, స్నానానికైనా బట్టలకైనా పనికిరావు. సో మేము మిషన్ భగీరథ వాటర్ నల్ల నీళ్ళు మాత్రమే యూజ్ చేసుకుంటాము. బోర్ వాటర్ నార్మల్గా బయట కొట్టడానికి, వాటర్ కొట్టడానికి, ఏమైనా క్లీన్ చేసుకోవడానికి తప్ప స్నానానికి యూజ్ చేయము ఎక్కువ. అవి బాగుండవు వాటర్. ఇంకా ఈ టైంకి మెల్లిగా మా ఆయన కూడా లేచిండనమాట. ఇక తనే వాటర్ పడుతుండే, నేను లోపలికి వచ్చేసిన. ఇక తను ఈరోజు వైజాగ్కి వెళ్ళేది ఉండే, సో తొందరగానే లేచి తన పని తను చేసుకుంటుండే, వాటర్ పట్టుకుంటే అటు తను కూడా ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళిండు. ఇంకా ఏమైనా టిఫిన్ చేస్తానంటే తను కూడా వద్దు అన్నాడు అనమాట. బయట మేము ఆల్రెడీ టైం అయిపోయింది, నేను బయట తినేస్తాం కానీ నువ్వు పిల్లలు కలిసి ఏమైనా చేసుకొని తినండి అని చెప్పేసి వెళ్ళిపోయిండ్రు. ఇంకా కరెక్ట్గా మా ఆయన వెళ్ళే టైంకి మా చిన్నోడు లేచిండు. ఇక ఆయన బ్యాగ్ పట్టుకొని బయటకు వెళ్ళే లోపు చూసిండు. ఆల్మోస్ట్ 10 మినిట్స్ 15 మినిట్స్ వరకు ఏడ్చుకుంటూనే ఉన్నాడు పాపం, చాలా ఏడ్చిండు. కానీ తను వెళ్ళిపోవాల్సిన టైం అయిపోయింది కాబట్టి వెళ్ళిపోవాలి అని చెప్పేసి తొందరగా వెళ్ళిపోయిండు. ఇంకా సో కొత్తగా ఎవరన్నా వీడియోస్ లాస్ట్ వరకు చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెడతాను. ఇంతకుముందు ఎందుకు పెట్టలేదంటే నా ఫోన్ కొంచెం పాతదనమాట, ఒక 6-7 ఇయర్స్ ఓల్డ్ అనమాట. దాంతో వీడియోస్ తీయడానికి రావట్లేదు, నీట్గా రావట్లేదు వీడియోస్ అని చెప్పేసి నేను పెట్టలేదు. ఇప్పుడు నేను కొత్త ఫోన్ తీసుకున్నాను, మా ఆయన తీసుకున్నాడు అనమాట. వీడియోస్ కోసం నాకు ఫోన్ కావాలని చెప్పేసి ఎప్పటి నుంచో అడుగుతున్నా. సో తీసుకున్నాడు. ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ పెడతాను. ఆల్మోస్ట్ కొంచెం ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తా, ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మీరు కూడా నాకు కొంచెం సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి. వీడియోస్ ఎడిటింగ్ కానీ వీడియోస్ తీసుకోవడం కానీ నేను కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. మెల్లిమెల్లిగా నేను కూడా కొంచెం డెవలప్ అవుతాను. ఎట్లా తీసుకోవాలి, ఎట్లా పెట్టాలి, వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలనేది నేను కూడా నేర్చుకొని మెల్లిగా ట్రై చేస్తాను. ఇప్పటివరకు అయితే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా ఫైనల్గా నా దేవుడికి దీపారాధన అయిపోతుంది, చేసుకుంటున్నా. ఇంకా అయిపోయింది. నేను కూడా ఇక టిఫిన్ చేయాలి కదా, మా ఆయన వెళ్ళిపోతే మా ఇద్దరు పిల్లలకి ఉప్మా చేసేసిన. ఇక అదే మేము పెట్టుకొని తినేసినాం అనమాట. ఇది ఈరోజు ఫ్రైడే రోజు మార్నింగ్ రొటీన్ మాది. ఇక మా చిన్నోడైతే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఫుల్ ఏడుస్తాడు ఆయన పోయినందుకు.